నమస్తే సార్. ఓ కిరణ్, రాబోయ్ కూర్చో. పర్వాలేదు సార్, పిలిచారట. ఆ విషయం నీకు చెప్పే ముందు నీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఏమిటండి అది? ఇక్కడికి నువ్వు వచ్చిన ఈ ఒక్క క్షణంలో 2 తప్పులు చేశావు. 2 తప్పులా? ఏమిటి సార్ అవి? ఇది నీ ఏది సార్? సారణం. ఊళ్ళో 10 మంది పెద్దల దగ్గరికి నిన్ను తీసుకెళ్లి ఇతనే నాకు కాబోయే అల్లుడు అని పరిచయం చేసిన తర్వాత కూడా సార్రో గేర్రో అనడం ఏం బావలేదు. అంకుల్ అని పిలు. ఇక రెండవది, కూర్చోవాయ్ అని నేను చెప్పిన తర్వాత కూడా అలా పరాయి వాళ్ళ చేతులు కట్టుకుని నిలబడ్డం రెండవ తప్పు. అల్లుడన్నవాడు దర్జాగా కాలు మీద కాలేసు కూర్చోవాలి. కూర్చో. థ్యాంక్స్ అండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు పిలిచారు? ఏం లేదు కిరణ్, నాకు అమ్మాయి తప్ప నా వాళ్ళు గాని నా అనేవాళ్ళు గాని ఎవరూ లేరని నీకు తెలుసు కదా. అందుకే అన్ని బాధ్యతల్ని ఇన్నేళ్లు నేనే మోశాను. ఇక నుంచి ఆ బాధ్యతలను నీకు అప్పగించాలి అనుకుంటున్నాను. త్వరలో నా బిడ్డను అందుకోవలసిన వాడివి. ఏదో రోజున ఆస్తంతా నువ్వే తీసుకోవాలి కదా. అది ముందుగానే చేస్తే నాకు మనశ్శాంతి, నీకు అనుభవం వస్తాయన్న ఆశ. తాళాలు తీసుకో. ఊరుకోటియా, మనం ఆఫీస్ లో ఇలా ఉండడం ఓనర్ చూస్తే. ఓ ఫర్గెట్ ఇట్ డియర్. ఈ ఆఫీస్ మన రాజ్యం, కింగ్డమ్. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా నా భటులు. నేను రాజుని, నువ్వు రాణివి. Stop it. ఓ మీరా? ఏంటి ఇలా చెప్పా చేయకుండా వచ్చారు? వచ్చేటప్పుడు తలుపు తట్టి రావడం సభ్యత అని తెలీదా? షడప్. సభ్యతను గురించి నువ్వు నాకు చెప్తావా? పవిత్రమైన ఆలయంలా చూసుకోవాల్సిన ఆఫీస్ గదిలో, బాధ్యతగా పనిచేసుకోవాల్సిన ఆఫీస్ వేళల్లో తప్పదాగుతూ అమ్మాయిలతో సరసాలని నువ్వు నాకు సభ్యతను గురించి చెప్తావా? మిస్టర్ కిరణ్, మీరు గోపాలరావు కాబోయే అల్లుడే కావచ్చు. అంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను. అసలు నేనేం తప్పు చేశానండి? మగాడు చేసే పనే చేశాను. అయినా నన్ను క్వశ్చన్ చేసే అధికారం మీకెవరు ఇచ్చారు? ఎవరిచ్చారా? ఇవ్వాలే నేను జనరల్ మేనేజర్ గా అపాయింట్ అయ్యాను. జనరల్ మేనేజరా? చెప్పారు కానీ చాలా సంతోషం సార్. సార్, సాయంకాలం మీకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తాను, మీరు తప్పకుండా రావాలి. నీ పార్టీలకి నీ మాటలకు లొంగే మనిషిని కాను. నిన్న ఈ క్షణాన్ని నీ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను. సార్, నేను పట్టుకుంటున్నాను అని మీరు అనుకోకపోతే ఒక్కసారి మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ ఒక్క తప్పు క్షమించండి. నువ్వు చచ్చి మొత్తుకున్నా సరే నీ ఉద్యోగం నుంచి తీసేయడం ఖాయం. అంతేకాదు, నేను తీసేయడం వల్ల మిగతా వర్కర్స్ కూడా బుద్ధి రావాలి. కమాన్ సార్. కమాన్. ఫ్రెండ్స్, ఇతను మన ఆఫీస్ మేనేజర్ గా ఉంటూ యజమాని అంటే భక్తి లేకుండా, డ్యూటీ అంటే గౌరవం లేకుండా ఆఫీస్ గదిలోనే తాగి తందనాడుతూ సరసాలాడుతున్నాడు. అందుకే ఇతను ఉద్యోగంలో తీసి పారేశాను. చీడ పురుగు లాంటి ఇతను ఉద్యోగంలో లేకపోవడం వల్ల మన ఆఫీసే బాగుపడుతుందన్న ఆశ. ఇతను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. సార్, నా లాస్ట్ రిక్వెస్ట్. నో లాస్ట్ రిక్వెస్ట్ బిజినెస్. కమాన్. ఏదో ఆడపిల్లవని, ఇతని ప్రోత్బలం వల్ల అలా ప్రవర్తించుంటావని నిన్ను అర్థం చేసుకుని క్షమించి ఈసారికి వదిలేస్తున్నాను. నన్ను కూడా. కిరణ్, నన్ను ఇంత అవమానపరుస్తావా? ఆనాడు మైసభలో దుర్యోధనుడు కూడా ఇలాగే అవమానింపబడ్డాడు. కిరణ్, ఏదో ఒక రోజు నీకు ఇదే గతి పట్టించకపోతే నా టోపీ మీదే ఒట్టు. శ్రేష్ఠరావు, అదేమిట్రా? ఏమిటేమిట్రా? ఈలోగా నువ్వు అనుభవం గడిస్తావు. నా సమస్య నీకు చెప్పుకోవచ్చు, నీ దగ్గర సలహాలు తీసుకోవచ్చు, ట్యూషన్ నేర్చుకోవచ్చు. అంతేనా? లేకపోతే సంసారం నేను తంటాలు పుడుతుంటే సరదాగా చూడొచ్చునే?